తులారాశివారు సహజంగానే వీళ్ళు న్యాయ దృష్టి ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు ఆలోచనలలో వైవిధ్యం గోచరిస్తోంది. ఎంతటి వైవిధ్యం అంటే ఒకసారి ఆశకి లోబడ్డం, ఒకసారి నిరాశకి లోబడ్డం, ఒకసారి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవడం, ఒకసారి ఎదుటి వాళ్ళ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవడం, ఒకసారి సాముదాయికమైనటువంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం, అంటే జనసామాన్యానికి ఉపకరించే విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం. ఇలాగా మార్పులకు ఎక్కువ అవకాశం ఉంది. ఇన్ని రకాల మార్పులు వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే, శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపం చేసుకుని విషయాన్ని నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు వ్యర్థం కాకుండా ఉంటుంది. దానికి తోడు ఇంకోటి ఏం జరుగుతోంది అంటే, ఆలోచనల విషయంలోనే కాకుండా ఎదుటి వాళ్ళను జయించే విషయంలో పోటీ పడడం అనేటువంటిది ఇబ్బంది కలిగిస్తోంది. స్వయంగా తాను పోటీ పడకూడదు. తన యొక్క పనిని సక్రమంగా చేస్తున్నామా లేదా అని మాత్రమే పోటీ పడాలి. అంటే తనకు తనతోనే పోటీ. నిన్న చేసిన పని కంటే ఇవాళ చేసేటువంటి పనిని ఉత్తమంగా చేయగలుగుతున్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడు సరియైన నిర్ణయం కలుగుతుంది. తద్వారా ఆ పనిని ప్రశంసిస్తారు. కొందరిని అది జయిస్తుంది కూడా. ఆ పనిలో జయించగలుగుతారు. ఆ విజయం ఆనందాన్నిస్తుంది, సందేహమేం లేదు. కానీ పోటీ కోసం ప్రయత్నం చేస్తే మాత్రం ఇబ్బందయిపోతుంది. ఎప్పుడు ఎలాగుంటుందంటే, ఉదాహరణకి లేడీ, పులి. పులి లేడీని తరుముతోంది. నిజానికి పులి కంటే లేడీ తేలిగ్గా ఉంటుంది. వేగంగా గెంతగలదు. పరుగు వేగం కూడా పులి కంటే చాలా ఎక్కువ వేగం. కనీసం ఇది 60 కిలోమీటర్ల వేగం కలిగి ఉంటే, అది 80 కిలోమీటర్ల వేగం కలిగి ఉంటుంది. అంతలా. కానీ అది ఎక్కడ లోపాన్ని పొందుతుంది అంటే, అది వెనక్కి చూస్తుంటుంది. పులి ఎంతవరకు వచ్చిందని. ఆ చూడడం అనే కార్యక్రమం వల్ల అంటే పక్కదానితో పోల్చుకోవడం అనమాట.